హాయ్ అండి. వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు ఒక ట్రెండింగ్ రెసిపీ అండి. ఇన్‌స్టాలో చాలా ట్రెండ్ అయిన ఈ ఈఫా చికెన్‌ని నేను కూడా ఒకసారి ట్రై చేశా అండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి. దీనికోసం ముందుగా ఇలా చికెన్ లెగ్ పీసెస్‌ని బోన్‌లెస్ తీసుకొచ్చండి. లేదంటే ఇలా లెగ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. వీటిని నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా పట్టేలా కలుపుకోవాలండి. తర్వాత ఇలా ఒక ఫోర్క్తో చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అలా అయితే ఈ మసాలా అంతా కూడా లోపటి వరకు వెళ్ళి చక్కగా కుక్ అవుతుందండి చికెన్ అంతా కూడా. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 7 నుంచి 8 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ మైనస్ వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ చీజ్ని వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు పాలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలండి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా కూడా కుక్ అవుతుందండి. ఈ విధంగా చికెన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మనకి చికెన్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేసాం కదండి, దాన్ని దీనిపైన వేసుకోవాలి. ఆ వైట్ సాస్ని ఇలా మొత్తం అంతా కూడా చికెన్ పైన ఇలా వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని కాస్త తరిగిన కొత్తిమీరని కూడా పైన వేసేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా దగ్గరగా అవుతుంది. అంతే అండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎక్కువసేపు కుక్ చేయొద్దండి, చీజ్ అంతా కూడా మాడిపోతుంది. ఇంతే అండి. ఈఫా చికెన్ చాలా టేస్టీగా ఉంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.